బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ని బెదిరించాలని చూశాడు. భారత్పై మరో 25% సుంకాలు విధించాలి అని చూశాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ చెప్పులకు భయపడేది లేదు ట్రంప్ అని భారత్ తెగేసి చెప్పింది. నిజానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలి కాలంలో ఆయన నిర్ణయాలు చూస్తూ ఉంటే, ట్రంప్ నిర్ణయాలు చూస్తూ ఉంటే ప్రపంచం ఈ ట్రంప్కి ఏమైంది అని చర్చించుకుంటూ ఉంది. ఎప్పుడైనా ఒక నాయకుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అతను తీసుకున్న నిర్ణయంపై తనకే అనుమానాలు ఉంటే, అతను తీసుకున్న నిర్ణయంపై తనే నిలబడలేని పరిస్థితులు ఉంటే, ఎప్పుడు ఏ నిర్ణయం ఆ నాయకుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియని నాయకుని ప్రపంచం ఏమంటుందో మీ అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు ట్రంప్ అలాగే చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తనకే తెలీదు, తీసుకున్న నిర్ణయంపై ఎంతవరకు స్టాండ్ అయి ఉంటాడో కూడా తనకే తెలీదు. అలాంటి నాయకుని ఏమంటారో మీరెవరైనా ఊహించి కామెంట్ చేయగలరా? మీ అందరికీ కూడా బాగా తెలుసు, నోట్లో నానుతోంది ఆ వర్డ్, నాకు కూడా తెలుసు. సో మీలో ఎంతమంది ఆ వర్డ్ని కామెంట్ చేస్తారో చూస్తాను. తన తీసుకున్న నిర్ణయాలపై తనే నిలబడలేని నాయకుడిని, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాడో తెలియని ఒక నాయకుడిని ఏమంటారు? అలాంటి నాయకుడు ఇప్పుడు ప్రపంచానికి పెద్దన్నగా పిలువబడే దేశానికి అధ్యక్షుడిగా ఉంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకే ఉంటుంది? ఇప్పుడు ట్రంప్ గురించి ప్రపంచం మొత్తం అలాగే మాట్లాడుకుంటూ ఉంది. భారతదేశంపై ట్రంప్ అక్కసును వెళ్ళగక్కుతున్నాడు. మీకు తెలుసుగా, పాకిస్తాన్ ఒక పక్క మనపై నిత్యం అక్కసును వెళ్ళగక్కుతూ ఉంటుంది. ఎక్కడో ఉన్న అమెరికా అలాంటి పాకిస్తాన్కి ఈ మధ్యకాలంలో వంతపాడుతుంది. మొన్న కూడా ఏమన్నాడు? పాకిస్తాన్ భవిష్యత్తులో భారతదేశానికి ఆయిల్ సప్లై చేసే అవకాశం ఉంటుంది అని పాకిస్తాన్ గురించి మాట్లాడాడు ఈ ట్రంప్. ఈ ట్రంప్కి ఏమైంది, ఈ మధ్య ఎలా మాట్లాడుతూ ఉన్నాడు అనే ప్రపంచం చర్చించుకుంటూ ఉంది. అంతేకాదు, ఇప్పుడేం చేశాడు? మనపై 25% అదనపు సుంకాలను విధించాడు. ఈ 25% అదనపు సుంకాలను ఎందుకు విధించాడు అంటే, మన చిరకాల మిత్రుడు రష్యా మనం ఎప్పుడైనా నమ్మదగిన దేశం. రష్యా భారత్ ఎప్పుడైనా నమ్మదగిన దేశం. ఎప్పటికీ భారతదేశం రష్యా శాశ్వత మిత్రులు. ఇలాంటి దేశాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నాడు. ఇలాంటి దేశాల మధ్య, ఇలాంటి మిత్రుల మధ్య వాణిజ్య బంధాన్ని కట్ చేయాలని ఈ ట్రంప్ కుయుక్తులు పన్నుతూ ఉన్నాడు. పక్కనున్న పాకిస్తాన్ మనపై అణుబాంబులు కూడా వేస్తాము అని అంటే, అలాంటి దేశానికి IMF నుంచి నిధులు ఇప్పించాడు, IMF నుంచి ఫండ్ ఇప్పించాడు. రష్యా దగ్గర నుంచి మనం చౌకగా ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉంటే, లేదు మా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలని అంటూ ఉన్నాడు ట్రంప్. లేదు, తను చెప్పిన దేశాల నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలంటాడు ట్రంప్. రష్యా నుంచి మనం చౌకగా ఆయిల్ అంటే సింపుల్గా ఒక సాధారణ వ్యక్తికి కూడా అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుంటే, రష్యా మనకి చాలా చౌకగా ఆయిల్ సప్లై చేస్తుంది. రష్యా మనకి చాలా చౌకగా ఆయిల్ సప్లై చేయడం ద్వారా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులో ఉంటూ ఉంటాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులో ఉంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవు, మన వినియోగదారులపై భారం పడే అవకాశం ఉండదు. లేకపోతే ఏమవుతుంది అంటే, ఎక్కువ ధరకే కొనుగోలు చేసుకోవాల్సి వస్తే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెరిగిపోతాయి, నిత్యావసర ధరలు పెరిగిపోతాయి, సామాన్యుడు తన బండిలో పెట్రోల్ కొట్టించుకునే ధరలు పెరిగిపోతాయి, డీజిల్ ధరలు పెరిగిపోవడం వల్ల నిత్యావసర వస్తువులపై పడుతుంది. మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం ద్వారా మనకి ధరలన్నీ అందుబాటులో ఉన్నాయి. ఒక దశలో మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచ ఆయిల్ మార్కెట్లో ధరల స్థిరీకరణ కూడా మనం సాయపడ్డాం. మన విధానాలు, మన వ్యూహాత్మక విధానాలు సాయపడ్డాయి. కానీ మరి ఈ ట్రంప్ ఏమంటూ ఉన్నాడు? ఇప్పుడు ట్రంప్కి ఏ తెల్లవారుజామునో, ఏ అర్ధరాత్రో లేదంటే ఏ మిట్ట మధ్యాహ్నమో కలొచ్చి ఉంటుంది. బహుశా పగటి కలలు కంటూ ఉంటాడు ట్రంప్. అందుకే తను తీసుకున్న నిర్ణయాలను కల పూర్తవగానే మార్చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలీదు, మిత్రుడి గురించి ఏం మాట్లాడతాడో తెలీదు, శత్రువు గురించి ఏం మాట్లాడతాడో తెలీదు. అందుకే ట్రంప్ ఇప్పుడు ప్రపంచానికి ఉగ్రవాదులను ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశాల గురించి మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రపంచానికి స్నేహ హస్తాన్ని అందిస్తున్న భారతదేశంలో మన దేశాలపై విషయాన్ని కక్కుతూ ఉన్నాడు ట్రంప్. ఒక పక్క కిమ్ను పొగుడుతూ ఉంటాడు ట్రంప్. కిమ్ని ఎందుకు పొగుడుతాడంటే, డోంట్ కేర్ అంటాడు కిమ్. పాకిస్తాన్ని పొగుడుతూ ఉంటుంటాడు, పాకిస్తాన్ మున్నీర్ని పొగుడుతూ ఉంటుంటాడు, పాకిస్తాన్ ప్రధానిని పొగుడుతూ ఉంటుంటాడు. అంతేకాదు, మీకు ఇంకో విషయం తెలుసా? టర్కీ ఎక్కువగా అమెరికా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకుంటుంది, టర్కీ కూడా దిగుమతి చేసుకుంటుంది. అలాంటి టర్కీని కూడా పొగుడుతుంటాడు ఈ ట్రంప్. అంతేకాదు, అమెరికా కూడా కొన్ని వస్తువులను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. శుద్ధి చేసిన యురేనియం లాంటివి అమెరికా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇవన్నీ కాదంట, మనం క్రూడ్ ఆయిల్ దిగుమతులు రష్యా నుంచి ఆపేసేయాలంట. లేదు అంటే 25% విధిస్తాడంట. నిన్న అనౌన్స్ చేశాడు, మరో 20 రోజుల తర్వాత నుంచి ఇవి అమల్లోకి వస్తాయని.
మరి ఇప్పటికే నాటోలో సభ్యులుగా ఉన్న టర్కీ లాంటి దేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. యూరోపియన్ యూనియన్ దేశాలు అక్కడ గ్యాస్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాయి. ఇవేమీ కాదు, కేవలం భారత్ భారత్ భారత్. ఎందుకంటే భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతూ ఉంది. క్రమశిక్షణతో కూడినటువంటి ప్రణాళికతో క్రమశిక్షణతో కూడినటువంటి ఆర్థిక విధానాలతో మనం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతూ ఉన్నాం. ఇది ట్రంప్కు కంటగింపుగా మారుతూ ఉంది. మీకు తెలుసా, S-400ని కొనుగోలు చేసే సమయంలో కూడా ట్రంప్ ఇలాగే మాట్లాడాడు. లేదు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మా దేశం నుంచి కొనుగోలు చేయండి, మీరు రష్యా నుంచి కొనుగోలు చేస్తే మీపై ఆంక్షలు విధిస్తాము అని మాట్లాడింది అమెరికా. ఈ ట్రంప్ మాట్లాడాడు, అమెరికా మాట్లాడింది. లేదు మేము ఎవరి నుంచి కొనుగోలు చేయాలో మాకు తెలుసు, మీరు మీ పని చూసుకోండి అని చెప్పడంతో మనం S-400ని మొన్న పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ను తుక్కు చేసిన S-400ని మనం రష్యా నుంచి కొనుగోలు చేశాం. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, లేదు ఉక్రెయిన్పై రష్యా వార్ చేస్తూ ఉంది, అలాంటి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా రష్యాకి ఆర్థిక వనరులు బాగా అందినట్లుగా అవుతోంది, కాబట్టి నేను భారత్పై ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాను అని అంటున్నాడు. ఒకసారి ఆ మాటలు మాట్లాడతాడు. రెండోసారి ఏమంటాడు, మా ఇద్దరి మధ్య అమెరికా భారత్ మధ్య వాణిజ్య లోటు చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళు ఎగుమతి చేసే వాల్యూ ఎక్కువగా ఉంది, మేము ఎగుమతులు చేసే విలువ చాలా తక్కువగా ఉంది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉంటుంటాడు. మరి వాణిజ్య లోటు కోసం చేస్తూ ఉన్నాడా, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి చేస్తూ ఉన్నాడా, భారత్పై కంటగింపుతో చేస్తూ ఉన్నాడా, మీరేమనుకుంటున్నారు? ట్రంప్ ఇలా ఎందుకు భారత వ్యతిరేక ఆలోచనలు చేస్తూ ఉన్నాడో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికే బహుశా ట్రంప్కి కంటగింపుగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళిన మన భారత మూలాలు ఉన్న వ్యక్తులు అమెరికా రాజకీయాలలో చాలా చురుగ్గా ఉంటున్నారు. అంతేకాదు, మన మందులు వాడకపోతే అమెరికాకు జ్వరం వస్తుంది. తెలుసా మీకు ఆ విషయం? మన మందులు వాడకపోతే అమెరికాకు జ్వరం వస్తుంది. అమెరికాలో జ్వరం వచ్చిందంటే మన మందులే దిక్కు. అందుకే ఇప్పుడు మందులపై మాత్రం ట్యాక్స్ వేయలేదు మనోడు. కేవలం మన ఎగుమతి చేసే బట్టలు, తోళ్ళు, బంగారు నగలు, మనం ఎగుమతి చేసే ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిపైన, ఈ మొబైల్స్కి సంబంధించి వీటిపైన ట్యాక్సులు వేయలేదు. మందుల జోలికి ట్రంప్ వెళ్ళలేదు. మందుల జోలికి వెళితే అమెరికాకు జ్వరం వస్తుంది, అమెరికాకు దగ్గు వస్తుంది, అమెరికాకు కోల్డ్ చేస్తుంది, అమెరికా మంచాన పడుతుంది. మందుల జోలికి వెళ్తే మందుల విషయంలో మనపై అమెరికా చాలా ఎక్కువగానే ఆధారపడింది. సో ప్రపంచానికి స్నేహహస్తాన్ని అందిస్తున్న భారతదేశంపై ట్రంప్ నిత్యం విషం కక్కుతూనే ఉన్నాడు. ట్రంప్కి ఇంకొకటి ఉంది, ఈ ట్రంప్కి ఒక పిచ్చి పట్టింది. ఏంటి అంటే నోబెల్. అసలు ప్రపంచానికి ఆయుధాలను ఎగుమతి చేస్తున్న నీకు నోబెల్ శాంతి బహుమతి అడిగే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది మై డియర్ ట్రంప్? ప్రపంచానికి ఆయుధాలు ఎగుమతి చేసి దేశాల మధ్య యుద్ధాన్ని సృష్టిస్తున్నదే నువ్వు కదా. నీ మాటలతో కాదు భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది. పాకిస్తాన్ వచ్చి మా కాళ్ళ వేళ్ళ పడింది కాబట్టి, మా కాళ్ళు పట్టుకుని బతిమాలింది కాబట్టి యుద్ధాన్ని ఆపాం. మేము యుద్ధాన్ని కోరుకోలేదు. ఒకవేళ నిజంగా నీ మాట నువ్వు యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటే అది మళ్ళీ అక్కడ కూడా భారతదేశానికి వెన్నుపోటు పొడిచే చర్యలు తీసుకున్నట్టే. ఒకవేళ ట్రంప్ మాటలను అంగీకరించి మన అప్పట్లో యుద్ధాన్ని ఆపుంటే సింధు నీళ్ళను చొక్క కూడా ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు కూడా అదే చెప్పాం, ఆయిల్ని మా నుంచి కొనుగోలు చేయండి, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దు అంటున్నాడు ట్రంప్. దొబ్బై ట్రంప్ అని చెప్పాం. సింపుల్గా చెప్పాలి అంటే, ఒక నాటు భాషలో చెప్పాలి అంటే దొబ్బై ట్రంప్. నీ పని చూసుకో ట్రంప్. మాపై ఉక్కుపాదం మోపాలి అని నువ్వు అనుకుంటే గతంలో కూడా చాలాసార్లు పోఖ్రాన్ అణుపరీక్షల సమయంలో కావచ్చు, చాలా సందర్భాల్లో మనపై ఆంక్షలు విధించే ప్రయత్నాలు చేసింది. కొన్ని సందర్భాల్లో మనకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని అమెరికా ఇవ్వకపోతే మనమే సొంతంగా సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మనం అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి ట్రంప్కి మన అవసరం ఉంది. ఒక పక్క అమెరికా అంటూ ఉంది, ట్రంప్ అంటూ ఉంటాడు భారతదేశం నా మిత్ర దేశం, భారతీయులందరూ నా మిత్రులు అని అంటూ ఉంటాడు. ఈ విషపు కళ్ళ ట్రంప్ అందుకే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంటుంటాడు. పాకిస్తాన్తో త్వరలో పాకిస్తానే భారత్కి ఆయిల్ని సప్లై చేసే దేశంగా మారే అవకాశం ఉంది. దివాలా పాకిస్తాన్ మాకు ఆయిల్ సప్లై చేస్తుందా? దివాలా పాకిస్తాన్, దివాలా అంచును, ఆల్రెడీ దివాలా అంచును కాదు, దివాలా తీసేసిన పాకిస్తాన్ మాకు ఆయిల్ సప్లై చేస్తుందా? అలాంటి పాకిస్తాన్ నుంచి మేము ఆయిల్ కొనుగోలు చేసేటటువంటి రోజులు వస్తాయా? ట్రంప్ పగటి కలలకి అంటున్నాడు. ఈ పగటి కలలు కని ఆ నిర్ణయాలను ఇక్కడ అప్లై చేస్తుంటుంటాడు. ట్రంప్ నీ దేశంలో రెసిషన్ రాకుండా చూసుకో. ట్రంప్ నీ దేశంలో రెసిషన్ రాకుండా చూసుకో. ట్రంప్ నీ దేశంలో ఇన్ఫ్లేషన్ రాకుండా చూసుకో. ట్రంప్ ద్రవ్యోల్బణం రాకుండా చూసుకో. ట్రంప్ నీ దేశంలో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ట్రంప్ దాని ద్వారా నీ దేశంలో ఉన్నటువంటి నీ ప్రజల జేబులు చిల్లులు పడే అవకాశం ఉంటుంది. ట్రంప్
నీ దేశ ప్రజలే వస్తువులను కొనుక్కోవాలి అంటే డాలర్లకు డాలర్లు వెచ్చించి కొనుక్కోవాల్సిన దుస్థితి వస్తుందేమో చూసుకో మై డియర్ ట్రంప్. అంతే తప్ప భారతదేశంపై ఇప్పుడు కాదు ట్రంప్, అలెగ్జాండర్ కాలం నుంచి చూస్తున్నాం మై డియర్ ట్రంప్. భారతదేశంపై ఎంతమంది ఎన్ని దాడులు చేశారో ట్రంప్ తెలుసా? ట్రంప్ మా వెంట్రుకు కూడా పీకలేకపోయారు ఎవడు కూడా. భారతదేశ సంపదను ప్రపంచ దేశాలు కొట్టుకుని వెళ్ళిపోయాయి తెలుసా ట్రంప్? అయినా కూడా మా వెంట్రుకు కూడా పీకలేకపోయింది ఏ దేశం కూడా. ఎందుకంటే మా విధానం ఆ విధంగా ఉంటుంది కాబట్టి, మా క్రమశిక్షణ ఆ విధంగా ఉంటుంది కాబట్టి. ఎన్నో దేశాలు భారతదేశానికి వచ్చి వ్యాపారాలు చేయాలని అనుకున్నారు, ఎన్నో దేశాలు భారతదేశంపై దండయాత్ర చేశారు. ఇన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ భారతదేశంపై ఏదో ఒక దుర్బుద్ధితో చూస్తూనే ఉన్నారు. మా వెంట్రుకు కూడా పీకలేకపోయారు. ఇప్పటికీ నీ దేశానికి మందులు కావాలి అంటే మా మీదే, ఇప్పటికీ మీ దేశానికి సాంకేతిక నైపుణ్యం కావాలి అంటే కూడా మా పైన. గ్లోబలైజేషన్ కారణంగా ఎస్ దేశాలు ఒక దేశానికి ఇంకొక దేశం సాయం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఒక్కసారి కాదు అనుకుంటే మా వెంట్రుకు కూడా ఎవడో కూడా పీకలేడు, భారతదేశం వెంట్రుకు కూడా ఎవడో కూడా పీకలేడు. ఎందుకంటే మా సెల్ఫ్ కన్జంప్షన్ అంత ఉంటుంది. మా దేశంలో ఉన్న జనాభా చాలు మేము ఉత్పత్తి చేసుకొని ఇది చేసుకోవడం. ఇంకొకటి తెలుసా, మేము దేనికైనా సర్దుకోగలం, ఎలాంటి పరిస్థితులనైనా అలవాటు చేసుకోగలం. మా దేశంలో అన్ని రకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఆకలిని ఎదుర్కోగలం, పక్కవాడు ఆకలితో ఉంటే మేము తినే దానిలో సగం ఇవ్వగలం. మొన్న కరోనా లాంటి పరిస్థితులు వచ్చి ప్రపంచం అల్లాడిపోతూ ఉంటే మా దేశం కూడా అల్లాడింది, కాదు అని అనలేం. కానీ మా దేశం నిర్భరంగా ఉంది. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించింది మా దేశం తెలుసా ట్రంప్. కొంత ఇబ్బందులు పడొచ్చేమో కానీ మా దేశాన్ని అనగదొక్కాలి అని, మా దేశాన్ని ఆర్థిక ఇబ్బందులు పెట్టాలి అని చూస్తే మాత్రం ప్రపంచంలో ఏ దేశానికి, బ్రిటిష్ వాళ్ళకే వల్ల కాలేదు. ఆగస్టు 15 ఒకరోజు అర్ధరాత్రి వాళ్ళు మా దేశం వదిలి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు విధించిన ఎన్నో ఆంక్షల కారణంగా మేము అంతకంతకు రాటు తేలేమే తప్ప ఎప్పుడైనా మీరు పోక్రామ్ అణు పరీక్షల విషయంలో కానీ, సూపర్ కంప్యూటర్స్ సాంకేతిక నైపుణ్యాన్ని అందించే విషయంలో కానీ మాకు ప్రపంచ దేశాల నుంచి సరైన సహకారం లభించినప్పుడు మేము సొంతంగా మిసైల్స్ తయారు చేసుకుంటున్నాం, మేము సొంతంగా రాకెట్స్ తయారు చేసుకుంటూ ఉన్నాం, మేము సొంతంగా సాంకేతిక నైపుణ్యాన్ని తయారు చేసుకుంటూ ఉన్నాం. మేము చెప్తున్నాం ఏ దేశం పైన మేము తొలుత యుద్ధాన్ని చేయము అని. సో మా స్నేహితులు ఎవరో నిర్ణయించడానికి నువ్వెవరు మై డియర్ ట్రంప్? నీకు నచ్చితే మా దేశంతో స్నేహం చేయి, లేదు నువ్వు విధించే ఆంక్షలు నీ దేశానికే త్వరలో ముప్పును తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మాకు ఒక సామెత కూడా ఉంది కదా, బలవంతుడైన సర్పము చలిచీమల చేత చిక్కి చచ్చునని ఒకటి ఉంది కదా. కానీ భారత చలిచీమ కాదు, కానీ నువ్వు మాత్రం విషసర్పంలా వ్యవహరిస్తూ ఉన్నావు మై డియర్ ట్రంప్. నువ్వు మాత్రం విషసర్పంలా మాట్లాడుతూ ఉన్నావు, కానీ భారతదేశం చలిచీమ కాదు, అంతకంటే పవర్ఫుల్. గుర్తుపెట్టుకో, మేము స్నేహస్తాన్ని అందిస్తూ ఉన్నాం కాబట్టే, సంయమనాన్ని పాటించే దేశం కాబట్టే మేము ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నాం. ఒకసారి 100% ట్యాక్స్లు అంటాడు, ఇంకొకసారి 70% ట్యాక్స్లు అంటే, ఇంకొకసారి భారతదేశం నాకు కావాలి అంటాడు. నీకు గుర్తుపెట్టుకో, నీ విజయంలో కూడా మా భారతీయుల పాత్ర ఉంది ట్రంప్, గుర్తుపెట్టుకో. నువ్వు అమెరికాలో రెండోసారి అధ్యక్షుడు కావటానికి కూడా భారతీయుల పాత్ర ఉంది తెలుసుకో మై డియర్ ట్రంప్. ఒక్కసారి మేము కాదు అని అనుకుంటే ఏమీ చేయలేరు. ఎందుకంటే మేము ఎలాంటి పరిస్థితులకైనా అలవాటు పడగలం, ఆకలిని తట్టుకోగలం, మారే వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకోగలం. అందుకే అనాది నుంచి కూడా భారతదేశంపై ఎన్నో దేశాలు దండయాత్ర చేసిన భారతదేశం ఏ పక్కోడి దేశానికి చెందిన అంగుళం భూభాగాన్ని కూడా మేము తెచ్చుకోలేదు, మేము ఆక్రమించలేదు. ఇప్పటివరకు భారతే తన భూభాగాన్ని కోల్పోయింది తప్ప భారత్తో ఏ పక్క దేశాన్ని కూడా అంగుళం కూడా మేము ఆక్రమించుకోలేదు. మా దేశానికే నిజానికి సామ్రాజ్య విస్తరణ కాంక్ష ఉండుంటే ఈరోజు మీరెవ్వరూ కూడా భారతదేశం ముందు నిలబడి ఉండేవారు కాదు మై డియర్ ట్రంప్. మేము మందులు ఆపేస్తే అమెరికాకు చలి జ్వరం వస్తుంది, వణికిపోతారు తెలుసా. అరే ఇప్పటికీ నువ్వు మా మిత్రుడు అని చెప్పుకునే మీ దేశాలన్నీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఆ దేశాల నుంచి చైనాను కూడా నువ్వు శత్రువుగా చూస్తుంటావు. అలాంటి చైనాపై నువ్వు 30% ట్యాక్సులు వేసావు. మా మిత్రుడు అంటూనే పక్కలో బల్లెను దించుతూ 50% ట్యాక్సులు వేస్తావా? మా మిత్రుడు ఎవరో, మేము ఎవరితో వ్యాపారం చేయాలో మాకు తెలుసు. సహజంగా ఇప్పుడు ఒక దేశంపై కొన్ని ఆధారపడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్కసారిగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కొన్ని కుదుపులు వస్తాయేమో, కానీ భారతదేశాన్ని మాత్రం తొక్కేద్దాం అనుకుంటే అది ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ ఇప్పుడు మన దేశాన్ని ఆర్థిక ఆంక్షల వలయంలోకి నెట్టాలని చూస్తున్నాడు. ఎందుకంటే మన దేశ ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్సులు విధిస్తే
వాళ్ళ దేశంలో మన దేశం నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఆ ధరలు పెరిగిపోవడం ద్వారా వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే అదే ఐటెం ఎక్కడ ఏది తక్కువకు దొరుకుతుందో ఆ ఐటెంను కొనుక్కుంటారు. ఈ ఐటమ్స్ వాళ్ళు కొనుక్కోరు. తద్వారా ఏం జరుగుతుందంటే మన ఎగుమతులపై ఇంపాక్ట్ పడుతుంది. మన ఎగుమతులు మందగించే అవకాశం ఉంటుంది. మన ఎగుమతులు మందగిస్తే ఆ ఎగుమతులని ఉత్పత్తి చేసే కంపెనీలలో ఉద్యోగస్తులపై ఆ భారం కూడా పడుతుంది, ఉద్యోగాల పై ఇంపాక్ట్ పడుతుంది. సో ఇవన్నీ కూడా మనం మళ్ళీ అధిగమించవచ్చు. ఏ దేశాలకు మన అమెరికాకి ఎగుమతి చేసే వస్తువులను మిగిలిన ఏ దేశాల్లో దిగుమతి చేసుకుంటున్నాయో చూసి కూడా మనం వ్యూహాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి కొద్దిగా తాత్కాలికంగా కొంత ఇబ్బందులు పడవచ్చేమో, కానీ భారతదేశం ఎలాంటి పరిస్థితులనైనా అడాప్ట్ చేసుకునేటటువంటి దేశం. అయ్యో నాకు కష్టం వచ్చింది కదా కుంగిపోయేటటువంటి దేశం కాదు. కష్టం వస్తే దాన్ని అవకాశంగా ఎలా మలుచుకోవాలో మా దేశానికి తెలిసినంతగా ప్రపంచంలో ఏ దేశానికి కూడా తెలీదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన నెత్తిపైన కూర్చుంటేనే అలాంటి వాళ్ళనే ఒకరోజు అర్ధరాత్రి తరిమి కొట్టిన దేశం మాది. చలికి, ఎండకి, తాటకు, చప్పులకి, తుఫాన్లకి భయపడిపోయే దేశం కాదు, మహమ్మారులనే ఎదుర్కొన్నటువంటి దేశం మాది. కాబట్టి ఇప్పుడు నువ్వేదో 50% మా పైన ట్యాక్స్ వేస్తే భారతదేశం వణికిపోతుందని ట్రంప్ అనుకుంటున్నాడు. మీరేమనుకుంటున్నారు? నిజంగా భారతదేశం ఇబ్బందులు పడుతుందని అనుకుంటున్నారా? ట్రంప్ తాటాకు చప్పులకు భారతదేశం చిల్లులు పడతాయని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికే మనం చెప్పాం, మా వినియోగదారుల హక్కులే మాకు అవసరం, మా వినియోగదారుల రక్షణే మాకు ముఖ్యం, మా దేశ ప్రజల రక్షణే మాకు ముఖ్యం, మా దేశ ప్రజలు మా వినియోగదారుల ప్రయోజనాలే మాకు ముఖ్యం. మేము రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాం, ఇందులో మార్పు ఏమీ లేదు. మాకు ఎక్కడి నుంచి తక్కువకు వచ్చిందో మేము అక్కడి నుంచి కొనుగోలు చేస్తాం. పోనీ వాళ్ళు $40 అమ్ముతూ ఉంటే వీళ్ళు ఏమైనా $30 ఇస్తూ ఉన్నాడు అమెరికా. ఈ మధ్యన షేల్ గ్యాస్ను కూడా వాళ్ళు డ్రిల్ చేయడం మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు ఆయిల్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. పోనీ అలాగని రష్యా కంటే తక్కువకి ఇస్తాడంటే కాదు, రష్యా కంటే ఒక $20 ఎక్కువ పెట్టే కొనుక్కోవాలి అమెరికా దగ్గర. మరి అలాంటి పరిస్థితుల్లో మేము నీ దగ్గర ఎందుకు కొనుక్కుంటాం? ట్రంప్ నీ దగ్గర కొనుక్కొని మా వినియోగదారులపై భారాన్ని మోపము అని భారత్ చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇప్పుడు మనం తీసుకుంటున్న ఈ నిర్ణయాల గురించి, ట్రంప్ తీసుకుంటున్న ఆ నిర్ణయాల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకవేళ మంచి కామెంట్స్ వస్తే మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని కూడా నేను చదివి వినిపిస్తాను. మనం ఒక పోల్ కూడా పెట్టాం. ఈ అమెరికాకు వ్యతిరేకంగా మనం పెట్టిన పోల్లో మీరు ఓటు కూడా చేయొచ్చు. అండ్ మీరు చేసిన కామెంట్స్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. అమెరికాకు వ్యతిరేకంగా భారత్, రష్యా, చైనా ఒకటవుతున్నాయి. ఎస్, అమెరికా త్వరలో ఒకవేళ ప్రపంచ ఒంటరి అయిపోతుందేమో. ట్రంప్ ఇప్పుడు పగడ కళ్ళ కంటున్నాడు, నాకు నోబెల్ బహుమతి వస్తుందని కళలు కంటున్నాడు. బహుశా ట్రంప్కి నోబెల్ బహుమతి రావడానికి నామినేట్ చేసే వాళ్ళు ఎవరంటే పాకిస్తాన్ ఆర్మీ అధ్యక్షుడు, పాకిస్తాన్ ప్రధాని, ఇలాంటి వాళ్ళు ప్రపంచ శాంతి విఘాతకులందరూ ట్రంప్కి నోబెల్ బహుమతి రావాలని కోరుకుంటారు. యుద్ధాలు పెట్టేది నువ్వే, ఆపాను అని చెప్పుకునేది నువ్వే, అందుకే నోబెల్ బహుమతి కావాలనుకుంటున్నారు. ఒకవేళ నువ్వు ఇదే విధానంతో ముందుకు వెళ్తే, ఇప్పటికే బ్రిక్స్ దేశాలు స్ట్రెంగ్తన్ అవుతున్నాయి, స్ట్రాంగ్ అవుతున్నాయి. బ్రిక్స్ కరెన్సీని తీసుకొస్తే డాలర్ ఎక్కడ పడిపోతుందోనని అమెరికా భయపడుతూ ఉంది. అమెరికా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తగ్గుతుంది, డాలర్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తగ్గుతూ ఉంది. మొన్న కూడా మనం చూసాం కదా, భారత ఉద్యోగులను అమెరికాలో ఉన్న కంపెనీలు తీసుకోవద్దు అంటే, భారత టెకీస్ని, సాంకేతిక నిపుణులను తీసుకోవద్దు, స్థానికంగానే ఇవ్వండి అని. ట్రంప్ వచ్చేటప్పుడు కూడా ఏం చెప్పాడు అంటే, అక్కడ అమెరికాలో పరిశ్రమలను నెలకొల్పుతాం, పారిశ్రామిక ఉత్పత్తిని పెంచుతామని చెప్పాడు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు. అదేమీ సాధ్యం కాకపోయేటప్పటికీ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఇలాంటి తలతిక్క నిర్ణయాలన్నీ తీసుకుంటూ ఉన్నాడు. సో ఇప్పుడు మనం అమెరికాకు వ్యతిరేకంగా భారత్, రష్యా, చైనా ఒక్కటవుతాయా అని, ఎస్, భవిష్యత్తులో అదే జరగబోయే అవకాశం ఉంటుందేమో. ఈ అమెరికా ప్రపంచానికి ఆయుధాలు అమ్మి సొమ్మును చేసుకుంటూ ఉంది. అలాంటి అమెరికా ప్రపంచ దేశాలకి పెద్దన పాత్ర పోషించాలని అనుకుంటూ ఉంది. త్వరలో అమెరికాకి పాకిస్తాన్ ఆర్మీ మున్నీర్ కూడా వెళ్ళబోతున్నాడంట. మరి మున్నీర్ అమెరికాకి ఎందుకు తరచూ వెళ్తూ ఉన్నాడో అర్థం కావడం లేదు. త్వరలో అమెరికా, రష్యా కూడా, చైనా, రష్యా కూడా కలవబోతూ ఉన్నాయి. రష్యా, చైనా మధ్య కూడా ఒక భేటీ జరగబోతూ ఉంది. సో ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే అమెరికా మనపై విధిస్తున్నటువంటి ఈ ట్యాక్సుల ప్రభావానికి మనం ఇంకా రాటుదేలే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను కొన్ని కమెంట్స్ చదివి వినిపిస్తాను. రష్యా మన మిత్ర దేశం, మన అన్న
చైనా పాకిస్తాన్ మనకి ఎప్పటికీ శత్రు దేశంగానే మిగులుతుందనే భావన అంటూ కామెంట్ చేశారు. సో ఇప్పుడు బహుశా మనం ట్రంప్ని దొబ్బేయని అంటూ ఉన్నాం, నీ ఆంక్షలకు మేము భయపడేది లేదు అని అంటూ ఉన్నాం. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడో చూద్దాం. ఒకవేళ రష్యా యుద్ధాన్ని ఆపితే భారత్పై విధించే ట్యాక్స్లను తగ్గించే విషయం ఆలోచించే అవకాశం ఉంటుందని కూడా అనుకుంటూ ఉన్నారు. ఉక్రెయిన్కి రష్యాకి వార్ జరుగుతుంది, ఆ వార్ను ఆపాలని అమెరికా ప్రయత్నం చేస్తుంది. నిజానికి ఆ యుద్ధం కూడా అప్పట్లో ఉక్రెయిన్ రష్యాపై యుద్ధానికి కాల్దూయటానికి అమెరికాను చూసుకుని మరింత రెచ్చిపోయింది. మధ్యలో అమెరికా కాడి వదిలేసిన పరిస్థితి కూడా కనిపించింది, ఉక్రెయిన్ కూడా వదిలేసేటటువంటి పరిస్థితి కనిపించింది. అందుకే అమెరికా అంత నమ్మదగిన దేశం కాదు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే విధానాలను అమెరికా ట్రంప్ హయాంలో తీసుకుంటుంది. అంటే అందరూ కూడా అనలేం, ముఖ్యంగా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏ నిర్ణయాలు తీసుకుంటాడో తనకే తెలియదు, ఆ నిర్ణయంపై నిలబడి ఉంటాడో లేదో కూడా తనకే తెలియదు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఉంటాడు, గోడ మీద పిల్లిలా ఉంటాడు, అటు ఇటు చూసి ఎటు వాళ్ళు ఉంటుందో అటువైపు మాటలు వినిపించే విధంగా ట్రంప్ ప్రయత్నం చేస్తుంటుంటాడు. ఇప్పుడు 50% అంటూ ఉన్నాడు. ఈ 50% చెప్పులకు భారత్ భయపడలేదు. అఫ్కోర్స్ నిజమే, కొన్ని ఇబ్బందులు మాత్రం ఉంటాయి. ఆ ఇబ్బందులను ఎలా అధిగమించాలనే వ్యూహాత్మకంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఆ వ్యూహంలో మనం ఇంకా రాటుదేలి మనం ఇంకా ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకునేటటువంటి రత్నాలు మనకు దొరికే అవకాశం కూడా ఉంటుందేమో. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.